గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 6 టీవీ. నేను ఆనంద్. ఇక ఈరోజు అన్ని పేపర్లో ఉన్నటువంటి ప్రధానాంశాలు ఒకసారి చూద్దాం. మొదటగా ఈనాడు పేపర్లో ఉన్నటువంటి ప్రధానాంశాలు చూస్తే ఆ, వృద్ధి పథాన అంటూ కూడా ప్రధానాంశం చూస్తూ ఉన్నాం. నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టేటువంటి చూస్తూ ఉన్నాం ఇమేజ్. దీర్ఘకాలిక పురోగతిని లక్షిస్తూ కేంద్ర బడ్జెట్ జనాకర్షక ప్రకటనలకు దూరం, తయారీ రంగంలో ఉద్యోగాల సృష్టికి అధిక ప్రాధాన్యం, మౌలిక వసతుల అభివృద్ధికి పెద్దపీట. ఇక మునుపెన్నడూ లేనంతగా మూలధన వ్యయానికి 12.22 లక్షల కోట్లు, ఆదాయపు పన్ను స్లాబుల్లో మార్పులు, రక్షణ రంగానికి కేటాయింపులు 15% పెంపు. ఇక విబిజీరామ్ జీ పథకానికి 95,692 కోట్లు, సంస్కరణల ఎక్స్ప్రెస్ను ముందుకు తీసుకెళ్తామన్న నిర్మల అంటూ కూడా ఈ యొక్క అంశం చూడొచ్చు. ఇక్కడ మొత్తానికి బడ్జెట్లో సంబంధించి చూస్తే మొత్తం బడ్జెట్కి సంబంధించి 53,47,315 కోట్లకు సంబంధించినటువంటి బడ్జెట్. రెవెన్యూ వసూళ్లు 35,33,150 కోట్లు, రెవెన్యూ వ్యయం 41,25,494 కోట్లు. ఇక మూలధన వసూలు చూస్తే 18,14,165 కోట్లు. ఇక మూలధన వ్యయం చూద్దాం, 12,21,821 కోట్లుగా ఇక్కడ చూస్తా ఉన్నాం. సో మరి గ్రాంట్ల విధానం రద్దు అంటూ కూడా చూస్తున్నాం. కేంద్ర పన్నులో రాష్ట్రానికి 41% వాటా, ఏపీకి 8,294 కోట్లు, తెలంగాణకు 5,386 కోట్ల నష్టం అంటూ చూస్తా ఉన్నాం. ఇక స్థానిక సంస్థలు ప్రకృతి వైపరీత్య విధానాల్లో విధుల్లో కూడా వృద్ధి అంటూ 16వ ఆర్థిక సంఘం సిఫారసు చేసినటువంటి అంశాన్ని ఇక్కడ చూడొచ్చు. మొత్తానికైతే కేంద్ర బడ్జెట్ వార్తలు, ప్రత్యేక కథనాలు అంటూ కూడా ఇక్కడ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే బడ్జెట్లో 140 కోట్ల మంది ఆకాంక్షలకు ప్రతిబింబం అంటూ చూస్తున్నాం. 140 కోట్ల మంది దేశ ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబం ఈ బడ్జెట్. ఇది సంస్కరణల ప్రయాణాన్ని బలోపేతం చేయడంతో పాటు వికసిత భారత్ నిర్మాణానికి మార్గనిర్దేశం చేస్తుంది. ఈ సంస్కరణలకు యువత అద్భుతమైన అవకాశాలు కల్పిస్తారు. యువతకు తర్వాత భారత్ అతి త్వరలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది. 2047 నాటికి వికసిత భారత్ దిశగా మన ప్రయాణాన్ని ఈ పద్దు పునాది లాంటిది. అంటే వికసిత భారత్కి సంబంధించినటువంటి 2047 నాటికి ఈ పద్దు పునాది లాంటిదంటూ కూడా నిర్మలా సీతారామన్ గారు చెప్పినటువంటి పరిస్థితి చూసాం. ఇక ఇది ఆర్థిక లోటును తగ్గించడానికి, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ప్రాధాన్యతనిస్తుంది. అధిక మూలధన వ్యయాన్ని బలమైన ఆర్థిక వృద్ధితో సమతౌల్యం చేసే ఒక విలక్షణమైన బడ్జెట్ ఇది అంటూ కూడా నిర్మలా సీతారామన్ గారు ఇచ్చినటువంటి సంబంధించి మోదీ చెప్పినటువంటి మాటలు మనం చూసాం. రైట్. ఇక హైదరాబాద్ నుంచి హై స్పీడ్గా చెన్నై, బెంగళూరు, ముంబై వంటి నగరాలకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం. 3 వైపులా హై స్పీడ్ రైలు కారిడార్లు ప్రకటించిన కేంద్రం అంటూ చూస్తూ ఉన్నాం. మొత్తానికైతే చెన్నై నుంచి బెంగళూరు నుంచి ముంబై ఇలాంటి నగరాలకు హైదరాబాద్ నుంచి హై స్పీడ్ రైలు కారిడార్లు ప్రకటించినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం కేంద్రం. రైట్. ప్రభాకర్ రావు సర్వీస్ 3 ఏళ్ల పొడిగింపులో మతలబేంటి అంటూ చూస్తూ ఉన్నాం. ఉద్యోగ విరమణ అనంతరం ఇంటెలిజెన్స్ చీఫ్గా ఆయన ఎందుకు? ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ను విచారించిన సిట్, పోలీస్ శాఖ ప్రతిపాదన మేరకే జరిగిందన్న మాజీ సీఎం అంటూ కూడా చూస్తూ ఉన్నాం. ప్రభాకర్ రావు సర్వీస్ అయిపోయినటువంటి అంటే ఎండింగ్ వచ్చినటువంటి సర్వీస్ను 3 ఏళ్ళు ఎందుకు పొడిగించారంటూ కూడా సిట్ మాజీ సీఎం కేసీఆర్ని ప్రశ్నించినటువంటి సందర్భంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ని విచారించిన సిట్, సో పోలీస్ శాఖ చెప్పినటువంటి ప్రతిపాదనలకే మళ్ళీ ఇక 3 ఏళ్ళు పొడిగించినట్టుగా కూడా ఇక్కడ చెప్తా ఉన్నారు. సో ఇక్కడ చూస్తున్నాం మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్, మా ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఇక్కడ మాజీ మంత్రులు కూడా చూస్తూ ఉన్నాం. ఇంకా భారత్తో ఆడం T20 ప్రపంచ కప్ ముంగిట పాక్ ప్రకటన, మిగతా మ్యాచ్ల్లో బరిలోకి అంటూ చూస్తూ ఉన్నాం. ఇక ఇంట గెలిచాక రచ్చ గెలవాలి, ప్రధాన పార్టీల నుంచి లెక్కకు మిక్కిలిగా నామినేషన్లు, మొత్తం దాఖలైన వాటిలో 3వ వంతు కాంగ్రెస్వే, ఉపసంహరణలే అతిపెద్ద సవాలంటూ కూడా ఇక ప్రధానాంశం మనం చూడొచ్చు. ఇక బగ్గుమన్న గులాబీదనం, కేసీఆర్పై సిట్ విచారణకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు, రాష్ట్ర వ్యాప్తంగా బారాసా శ్రేణుల బైక్ ర్యాలీలు, రాస్తారోకోలు, ముఖ్యమంత్రి దిష్టి బొమ్మల దహనం, పలు చోట్ల ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నటువంటి సందర్భం మనం ఇక్కడ చూడొచ్చు. సో మొత్తానికైతే మాజీ సీఎం కేసీఆర్ని విచారించే సందర్భంలో జరిగినటువంటి పరిస్థితి అయితే చూసాం. మాజీ సీఎం కేసీఆర్ గారిని అనవసరంగా సిట్ విచారిస్తుంది, అనవసరంగా కేసులు బనాయిస్తూ ఉన్నారు అనే ఉద్దేశంతో
బారాస శ్రేణులు ఉమ్, ర్యాలీలు నిరసన తెలిపినటువంటి సందర్భం మనం చూసాం. ఇక విన్నపాలు బుట్టదాఖలంటూ కూడా ఆ, ఇక్కడ ప్రధాన అంశం చూడొచ్చు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నిరాశ, ఆర్ఆర్ఆర్, గ్రీన్ఫీల్డ్ హైవే సహా అన్ని ఆశలపై నీళ్లు, మూసి మురుగునీటి శుద్ధి ప్రాజెక్టులకు సున్నా అంటూ కూడా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చెప్పినటువంటి పరిస్థితి చూసాం. సో ఇక్కడ రీజనల్ రింగ్ రోడ్ ప్రస్తావన ఏది అంటూ కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది. ఇక బడ్జెట్పై ఉప ముఖ్యమంత్రి బట్టి ధ్వజమెత్తినటువంటి సందర్భం. మూసి మెట్రో విస్తరణకు ఏమివ్వలేదు, బయోఫార్మా సెమీ కండక్టర్ పరిశ్రమలు గుర్తుకు రాలేదని వ్యాఖ్య చేశారు. బయోఫార్మాకి సంబంధించి సెమీ కండక్టర్ పరిశ్రమలకు సంబంధించినటువంటి ప్రస్తావన అయితే రాలేదు, వాటిని పక్కన పెట్టారు, వాటికి జీరో, దాన్ని గుర్తు కూడా చేయలేదంటూ కూడా బట్టి విక్రమార్క ధ్వజమెత్తినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేలా బడ్జెట్ ఉంది అంటూ కూడా కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. హై స్పీడ్ రైలు కారిడార్లు తెలంగాణ ప్రజలు గర్వించదగ్గ విషయం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. హై స్పీడ్ రైలు కారిడార్లు మాత్రం తెలంగాణ విషయంకి సంబంధించి చూస్తే గర్వించదగ్గ విషయం అంటూ కూడా కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం ఇక్కడ చూడొచ్చు. ఇక సాక్షి పేపర్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు, నో హిట్టింగ్ ఓన్లీ డిఫెన్స్ అంటూ కూడా ఇక్కడ అంశం చూడొచ్చు. సుదీర్ఘ ఇన్నింగ్స్ను ఆరంభించిన మోదీ సర్కార్ 2026 బడ్జెట్లో ఇన్ఫ్రా తయారీ రంగాలపై ఫోకస్, 7 హై స్పీడ్ రైల్ కారిడార్లు, 4 రాష్ట్రాల్లో రేర్ ఎర్త్ మినరల్ హబ్లు, ఫైనాన్షియల్ మార్కెట్లకు సంబంధించి పలు నిర్ణయాలు, ఫ్యూచర్స్ ఆప్షన్లపై లావాదేవీల పన్ను భారీగా పెంపు అంటూ చూస్తున్నాం. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ను తీర్చిదిద్దేటువంటి యొక్క బడ్జెట్ అంటూ కూడా మెన్షన్ చేసినటువంటి సందర్భం చూస్తాం. మొత్తానికైతే సుదీర్ఘ ఇన్నింగ్స్ను ఆరంభించిన మోదీ సర్కార్ అంటూ చూడొచ్చు. కేవలం టార్గెట్ ఏంటంటే, బడ్జెట్ యొక్క ఆలోచన విధానం ఏంటంటే 2047ను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ను రిలీజ్ చేసినట్టుగా కూడా ఇక మోదీ చెప్తున్నటువంటి సందర్భం చూడొచ్చు. ఇక భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు, రైట్, చూద్దాం ఒకసారి. కెప్టెన్ మోదీ తమది T20 ధనాధన్ కాదని, సుదీర్ఘ టెస్ట్ ఇన్నింగ్స్లోనే ఆడుకున్న వృద్ధిని సాధిస్తామని సంకేతాలు ఇచ్చారు. తమ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను పుల్గాడ్తో పంపారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతావరణి సాధిస్తామంటూ 2 దశాబ్దాల తర్వాతి లక్ష్యాన్ని ఆవిష్కరించారు. ఆ దిశగా టెస్ట్ ఇన్నింగ్స్కు శ్రీకారం చుట్టారు. వీర బాధుడు లేదు, రిస్కీ షాట్లు లేవు, బౌండరీలు, సిక్స్లు అసలే లేవు. ప్రతి బంతిని పద్ధతిగా ఆడుతూ సింగిల్స్కు పరిమితమయ్యారు. సునీల్ గవాస్కర్ను మరిపించారు. కళ్ళు చెదిరే షాట్లు అక్కర్లేదు, క్రీజ్లో ఉంటే చాలనే స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ ద్వారా కెప్టెన్ నరేంద్ర మోదీ చెప్పింది ఒకటే, నో హిట్టింగ్ ఓన్లీ డిఫెన్స్. ఇది లాంగ్ టర్మ్ ఇన్నింగ్స్. చూసారుగా 2047ను దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి బడ్జెట్ అంటూ కూడా ఇక్కడ మనం చూస్తాం క్లియర్గా. గోల్డ్ బాల్డ్ బంగారం వెండిలో కొనసాగుతున్న అమ్మకాలు, 26,273 రూపాయలు పడిపోయిన వెండి ధర. ఫ్యూచర్స్ మార్కెట్లో 2.65 లక్షలకు, బంగారం 4,241 రూపాయల డౌన్, 1,48,104కు పరిమితం అంటూ కూడా ఇక్కడ బంగారం వెండి ధరలకు సంబంధించినటువంటి అంశం చూసాం. ఇక్కడ మనకు క్లియర్ చూస్తున్నాం, రూపాయి రాకపోక ఇలా అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఒకటి చూసాం. అప్పులు 24, ఇతర రుణాలు, ఆదాయ పన్ను 21, 18 కార్పొరేషన్ పన్నులు, 4 కస్టమ్స్ సుంకాలు, కేంద్ర ఎక్సైజ్ సుంకాలు, జిఎస్టీ, ఇతర పన్నులు, పన్నేతర ఆదాయం, పన్నేతర మూలధన వసూలు అంటూ కూడా వచ్చినటువంటి భారత్కు వచ్చినటువంటి పన్నుల రూపంలో కానీ, కస్టమ్స్ సుంకాలు కానీ, కార్పొరేషన్ పన్నులు కానీ, ఇతర జిఎస్టీ కానీ, పన్నేతర ఆదాయాలు కానీ, పన్నేతర మూలధన వసూలు కానీ క్లియర్ ఇచ్చారు. మరి పోకాట్ వెళ్ళేటువంటి పన్నుల్లో రాష్ట్రాల వాటా 22, వడ్డీ చెల్లింపులు 20, కేంద్ర ప్రభుత్వ రంగ పథకాలు, రక్షణ సబ్సిడీలు మినహాయించి 17, రక్షణ రంగానికి కేటాయింపులు 11, ఇతర ఖర్చులు 7, కీలక సబ్సిడీలు 6, పౌర పెన్షన్లు 2, ఫైనాన్స్ కమిషన్ ఇతర బదలాయింపులు, కేంద్ర ప్రాయోజిత పథకాలు అంటూ కూడా 8గా ఇక్కడ చూస్తా ఉన్నా. అంటే వెళ్ళినటువంటి వచ్చేటువంటి ఇంత ఉన్నాయి, వెళ్ళేటువంటి ఇంత అన్నట్టుగా చూపించారు. సో ఇక్కడ మనం చూసాం చంద్రబాబు పరపతి తుస్సు అంటూ కూడా ఇక్కడ ప్రధానాంశంగా చూడొచ్చు. కేంద్ర బడ్జెట్లో
ఆయన ఏమీ సాధించలేకపోయారంటున్న విశ్లేషకులు. బుల్లెట్ ట్రైన్ అన్నారు, కనీసం రైలు కారిడార్ దక్కలేదు. 2066.32 కోట్ల అప్పులకు మాత్రం అనుమతి, ఆహో ఓహో అంటూ కూటమి ఎంపీల గొప్పలు అంటూ కూడా ఒక ప్రధాన అంశంగా చూడొచ్చు. బడ్జెట్లో, కేంద్ర బడ్జెట్లో అయితే ఆయన ఏమి సాధించలేకపోయారంటూ కూడా ఒక ప్రధాన అంశంగా చూడొచ్చు. అంటే విశ్లేషకులు అంటున్నటువంటి సందర్భాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించినటువంటి అంశం చూడొచ్చు. రైట్గా నన్ను అంతం చేయడమే వారి లక్ష్యం, జడ్జి ఎదుట అంబటి ఆవేదన, పైనుండి ఒత్తిడి ఉందంటూ పోలీసులు హింసించారు. పట్టాభిపురం, నల్లపాడు సిఐల సమక్షంలో వేధింపులు, స్టేట్మెంట్ రికార్డ్ చేసిన జడ్జి, 14 రోజుల రిమాండ్, రాజమహేంద్రవరం జైలుకు తరలింపు అంటూ కూడా ఇక్కడ చూసాం. సో మరి నన్ను అంతం చేయడమే వారి లక్ష్యం అంటూ అంటే టీడీపీ శ్రేణులకు సంబంధించి అంబటి రాంబాబు చెప్పినటువంటి సందర్భం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. అప్పుడు శ్యామలరావు, ఇప్పుడు సింఘాల్. చంద్రబాబు రాజకీయ కుతంత్రాలకు ఐఏఎస్ అధికారుల బలి, తిరుమల లడ్డూ నెయ్యి విషయంలో తమ ఆరోపణలు నిజమని నిరూపించుకునేందుకు తాజాగా టీటీడీ ఈవో అనిల్ సింఘాల్పై బదిలీ వేటు వేసింది. రైట్గా కొనసాగుతున్న జంగిల్ రాజ్, ఇబ్రహీంపట్నంలో బీసీ నేత జోగి రమేష్ ఇంటిపై టీడీపీ గుండాల దాడి, పెట్రోల్ బాంబులు, కత్తులు, బండరాళ్ళు, కర్రలతో స్వైర విహారం, దాడిలో పాల్గొన్న బ్లేడ్ గంజాయి బ్యాచ్ రౌడీ షీటర్లు అంట. పెట్రోల్ బాటిలతో దాడులు చేస్తున్నా పట్టించుకొని పోలీసులు. దాడి సమయంలో ఇంట్లోనే ఉన్న జోగి రమేష్ తండ్రి, కుటుంబ సభ్యులు. దేవినేని అవినాష్ను అడ్డుకున్న పోలీసులు, పచ్చమూకలకు గ్రీన్ సిగ్నల్. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన అవినాష్ బలవంతంగా అరెస్ట్ చేసి విజయవాడకు తరలింపు అంటూ కూడా చూసాం. సో మొత్తానికైతే రోజు రోజుకి ఏపీలో పరిణామాలు మారుతూ ఉన్నాయి. దాన్ని కట్టడి చేయాలంటే అటు పోలీస్ డిపార్ట్మెంటే కానీ, ఇటు అధికారంలో ఉన్నటువంటి టీడీపీ కూటమి ప్రభుత్వమే కానీ కొనసాగించకుండా దాన్ని కట్టడి చేస్తే బాగుంటుందని చెప్పి కూడా ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే నష్టపోయేదైతే కామన్ పీపుల్ నష్టపోతూ ఉన్నారు. ఏపీని డెవలప్ చేయాలనేటువంటి సంకల్పంతో పెట్టుబడులకు సంబంధించి ముందుకెళ్తూ ఉంటే ఒకవైపు ఇలా జరుగుతూ ఉంది. సో అల్లర్లకు తావివ్వకుండా దాన్ని కట్టడి చేస్తే బాగుంటుందని కూడా ఒక మాట వినిపిస్తూ ఉంది. ఇంకా రోత మాటలపై రగిలిన అగ్గి, బాబు లోకేష్పై జోగి దుర్భాషలు, బగ్గుమన్న టీడీపీ శ్రేణులు, రమేష్ ఇంటిపై రాళ్లతో దాడి, పెట్రోల్ సీసా విసిరి నిప్పు, పగిలిన మొదటి అంతస్తు అద్దాలు, మాజీ మంత్రిపై కేసు నమోదు, అయినా తీరు మార్చుకొని జోగి, ఈసారి సీఎంపై ఫేక్ వ్యాఖ్యలు అంటూ చూస్తూ ఉన్నారు. సో జోగి రమేష్ మాట్లాడినటువంటి మాటలతో పాటు ఫేక్ వ్యాఖ్యలు అంట. మరి ఈ ఫేక్ వ్యాఖ్యలు ఇస్తూ ఉండడం వల్ల ఇంకా రెచ్చిపోతూ ఉన్న టీడీపీ శ్రేణులు అంటూ కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం. నేతలు ఆ భాష మాట్లాడకూడదు, హుందాగా ఉండాలి. అంబటి సతీమణి పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే ఏ నేతలైనా ఉన్నటువంటి సిచ్యువేషన్లో పుండు మీద కారం పోసినట్టు మాట్లాడద్దు. ఎట్లా అంటే అది మండుతూ ఉంటుంది, నొప్పిలేస్తూ ఉంటుంది, కానీ అది తగ్గదు. దాన్ని ఆయింట్మెంట్ పోసి దాన్ని కవర్ చేసే విధంగా ఇక్కడ నేతల భాష ఉండాలి. ఎందుకంటే మనల్ని నమ్ముకొని ప్రజలు ఓట్లేసి మనల్ని గెలిపిస్తారు కాబట్టి ఆ గెలిచినటువంటి ఆ సమయాన్ని ప్రజల కోసం కేటాయిస్తే బాగుంటుంది. ఇలా అనవసరమైనటువంటి మాటలకు తావివ్వకుండా, అనవసరమైనటువంటి గొడవలకు అవకాశం ఇవ్వకుండా ముందుకెళ్తే బాగుంటుందని చెప్పి కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో మరి జైలుకు అంబటి, సీఎంపై బూతుల కేసులో రిమాండ్, రాజమండ్రి జైలుకు తరలింపు, అరాచకమే వైసీపీ కల్చర్ అంటూ ప్రతిపక్షంలో ఉన్న అంతే అంటూ సీఎం వ్యాఖ్యలు చేశారు. మొత్తానికైతే అంబటి రాంబాబుని జైలుకు పంపించినటువంటి సందర్భం ఇక్కడికి చూస్తాను. ఇక సుంకాలకు జంకం, ఆత్మనిర్భర శంఖం అంటూ కూడా ప్రధానాంశం చూస్తాం. ట్రంప్ దెబ్బతో కుదేలైన రంగాలకు చేయూత, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ సహా 5 రాష్ట్రాలకు ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. మామూలుగా అయితే బడ్జెట్లో వారికి తాయిలాలు ప్రకటిస్తారు, పథకాలు, నిధులు హరిస్తారు. కానీ ఎన్నికల్లో గెలుపునకు వేరే వ్యూహాలు ఉండడంతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈసారి రాజకీయ లబ్ధికి చోటు ఇవ్వలేదంటూ కూడా ఇక్కడ ప్రధానాంశం చూడొచ్చు. రైట్. ఉద్యోగాలపై ఏఐ ప్రభావం ఎంత? అంచనాలకు స్టాండింగ్ కమిటీ, సేవల రంగంలో ఎమర్జింగ్ టెక్నాలజీల ప్రభావంపై అధ్యయనం, ఉపాధి పెంచే సాంకేతికతల అభివృద్ధికి గ్రిడ్, సేవల మార్కెట్లో 10% వాటా లక్ష్యం అంటూ కూడా చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే ఏఐ నెలకొల్పినటువంటి ప్రతి రంగంలో కూడా ఉద్యోగాల కోతలు జరుగుతూ ఉన్నాయి. ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెక్యూరిటీ లేకుండా ఉన్నటువంటి ఆ సందర్భంలో ఉద్యోగస్తులు, అక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఇక ఉద్యోగాలపై ఏఐ ప్రభావం చాలా వరకు ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. అటు
ప్రతి రంగంలో కూడా. సో మరి ఐటీ స్లాబుల్లో మార్పులు లేవు. ఏప్రిల్ 1 నుంచి కొత్త చట్టం, రిటర్నుల దాఖలు మరింత సులభం, చిన్న చెల్లింపుదారులకు ఆటో ప్రాసెసింగ్, విదేశాల్లోని ఆస్తుల వెల్లడికి ప్రత్యేక స్కీమ్, సదరు ఆదాయం ఆస్తులపై 30% పన్ను, మరో 30% జరిమానా విధించే అవకాశం ఇక్కడ కనిపిస్తా ఉంది. ఇక రాష్ట్రాలకు గ్రాంట్లు బంద్, రెవెన్యూ లోటు గ్రాంట్లు, ప్రత్యేక గ్రాంట్లు అవసరం లేదు, ఖర్చులకు తగ్గట్లు సంపాదించుకునే శక్తి రాష్ట్రాలకు ఉంది. ఇక జిఎస్డిపిలో ద్రవ్య లోటు 3% దాటకూడదు, కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు 41% వాటా, ఆర్థిక సంఘం నివేదిక సర్కార్ ఆమోదం చెప్పినటువంటి సందర్భం చూస్తా ఉన్నాం. ప్రతిదీ కూడా రాష్ట్రాలకు గ్రాంట్లు లేవు, గ్రాంట్లు బంద్ చేసినటువంటి బంద్ అంటూ కూడా అంటే ఇవ్వలేదన్నట్టు కూడా చూస్తా ఉన్నాం. ఇక జిఎస్డిపిలో ద్రవ్య లోటు 3% దాటకూడదంట. ఖర్చులకు తగ్గట్టే ప్రతి ఒక్క రాష్ట్రం కూడా డెవలప్ అవుతుంది, డెవలప్ చేసుకుంటున్నారు. ఆ శక్తి రాష్ట్రాలకు ఉంది అంటూ కూడా బడ్జెట్కి సంబంధించి చూస్తే తెలుస్తూ ఉంది. ఇక ఆర్థిక సంఘం నివేదిక ఏమని చెప్తున్నారు, కేంద్ర పన్నులు రాష్ట్రాలకు 41% వాటా ఇచ్చినటువంటి సందర్భం ఇక్కడ చూస్తాను. ఇక సింధూర్ ఎఫెక్ట్, రక్షణకు అధిక నిధులు 7.85 లక్షల కోట్లు కేటాయించిన నిర్మలమ్మ గత ఏడాది కంటే 15% ఎక్కువ. మొత్తం బడ్జెట్ కేటాయింపులో 14.67% కేటాయింపు ఏది రక్షణ రంగానికి సంబంధించి. అన్ని శాఖల కన్నా అత్యధికం ఆ శాఖకే. ఆయుధాల కొనుగోలు, రక్షణ వ్యవస్థల ఆధునీకరణకు 2.19 లక్షల కోట్లు కేటాయింపు చేసినటువంటి పరిస్థితి చూసాం. సో మొత్తానికైతే బడ్జెట్ విషయాలు అయితే ఇట్లా చూస్తున్నాం. మరి బడ్జెట్ సంబంధించి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడినటువంటి మాటలు ఒకసారి చూద్దాం. దేశ వాస్తవ సంక్షోభాలను కేంద్ర బడ్జెట్ పట్టించుకోలేదు, యువతకు ఉద్యోగాలు లేవు, తయారీ రంగం పతనమైపోతుంది, రైతులు తీవ్ర ఇబ్బందులు ఉన్నా పట్టించుకోలేదు, పెట్టుబడిదారులు తమ పెట్టుబడులు ఉపసంహరించుకుంటున్నారు, కుటుంబాల గృహ పొదుపు తగ్గింది, ప్రపంచ దేశాల నుంచి ఎదురు దెబ్బలు తగులుతున్నా పట్టించుకోలేదంటూ కూడా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడినటువంటి మాటలు చూసాం. మరి మోదీ మాట్లాడినటువంటి మాటలు కూడా చూద్దాం. కేంద్ర బడ్జెట్ చారిత్రాత్మకం, 140 కోట్ల ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తుంది, వికసిత భారత్ లక్ష్యాన్ని చేరుకునేందుకు మార్గనిదర్శనం చేస్తుంది. నిర్మలా సీతారామన్ వరుసగా 9సారి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం ఓ రికార్డ్. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలకు బడ్జెట్ ఊతమిస్తుంది, సంస్కరణల ఎక్స్ప్రెస్కు ఇది కొత్త శక్తినిస్తుంది అంటూ కూడా ప్రధాని మోదీ చెప్తున్నారు. మరొక వైపేమో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చెప్తా ఉన్నారు, యువతకు ఉద్యోగాలు, తయారీ రంగం మొత్తం పతనమైపోతుంది, దాంతోపాటు రైతులు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు, పెట్టుబడిదారులు తమ పెట్టుబడులు ఉపసంహరించుకుంటున్నారు, అంటే పెట్టేటువంటి వాళ్ళు కూడా వెనక్కి వస్తున్నారంట. పెట్టుబడి పెట్టడానికి రాష్ట్రాలకు సంబంధించి కంపెనీలను సృష్టించడానికి కానీ కొత్త కంపెనీలు పెట్టడానికి కానీ ఎవరు రావట్లేదు, రిటర్న్ వెళ్ళిపోతున్నట్టు కూడా చెప్తా ఉన్నారు రాహుల్ గాంధీ. అలాగే కుటుంబాల గృహ పొదుపు తగ్గిపోయింది, ప్రపంచ దేశాల నుంచి ఎదురు దెబ్బలు తగులుతున్నా పట్టించుకోవట్లేదంటూ కూడా ప్రధాన అంశం ఇక్కడ మనం రాహుల్ గాంధీ చెప్పినటువంటి అంశం చూడొచ్చు. ఇక ముందు చూపు రైట్ ఇక్కడ చూస్తున్నాం. ఏపీకి ఏమి ఇచ్చారంటే రేర్ ఎర్త్ కారిడార్, పూర్వోదయలో ఈస్ట్ కోస్ట్ పారిశ్రామిక కారిడార్కు అభివృద్ధి, పోలవరం ప్రాజెక్టుకు 3,320 కోట్లు, అమరావతి అభివృద్ధికి 1,128 కోట్లు, రోడ్లు, తాగునీరు, ప్రకృతి సాగు నిధులు, గూగుల్ డేటా సెంటర్కు పన్ను రాయితీ, రాష్ట్రం మీదుగా 3 హైస్పీడ్ రైల్వే కారిడార్లు, అరకు, పులికాట్, పర్యాటక అభివృద్ధికి ప్రత్యేక నిధులు, ఇక నగర పాలక సంస్థలకు బాండ్ల ద్వారా నిధులు, పారిశ్రామిక కారిడార్లలో వర్సిటీ టౌన్షిప్ అంటూ కూడా ఏపీకి కేటాయించినటువంటి వాటిలో ఇవన్నీ ఉన్నాయి. మరి ముందు చూపు బడ్జెట్ అంటూ చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు ఊతం, ఇక దూకుడుగా రాష్ట్ర అభివృద్ధి, 3 హైస్పీడ్ రైల్ కారిడార్ల పరిధిలోకి రాష్ట్రంలోని పలు ప్రాంతాలు, డెడికేటెడ్ రేర్ ఎర్త్ కారిడార్తో క్రిటికల్ ఎలక్ట్రానిక్స్ తయారీకి వీలు, సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి చూసాం. ఏపీ అభివృద్ధికి ఊతమిచ్చే వికసిత భారత్, ఇది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నటువంటి మాటలు. ఏపీ అభివృద్ధికి ఊతమిచ్చే వికసిత బడ్జెట్ ఇదంట. అభివృద్ధి లక్ష్యాలను వేగంగా సాధించేలా బడ్జెట్ ఉంది అంటూ కూడా మంత్రి నారా లోకేష్ చెప్పినటువంటి పరిస్థితి చూసాం. ఇక వెలుగులో ఉన్నటువంటి ప్రధానాంశాలు చూద్దాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్ సబ్కా నిరాష్, ఏ రంగాన్ని మెప్పించని బడ్జెట్ అంటూ చూస్తూ ఉన్నాం. వెలుగులో మొత్తం బడ్జెట్ 53.5 లక్షల కోట్లు, ఇక వరాలు లేవు, వడ్డింపులు లేవు, సాదాసీదాగా కేంద్ర పద్దు అంటూ చూసాం. రైట్, ఇక ఫోన్ ట్యాపింగ్ మీరే చేయమన్నారా, సుప్రీం పెద్ద ఆయన అంటే సుప్రీం పెద్ద ఆయన అంటే ఎవరు, మీరేనా అని అడిగినటువంటి క్వశ్చన్ అంట. కేసీఆర్పై సిట్ ప్రశ్నల వర్షం, ఆధారాలు ముందుంచి ఎంక్వైరీ చేసినటువంటి సందర్భం ఇక్కడ చూసాం.
పదవి విరమణ చేసిన ప్రభాకర్ రావును ఎస్ఐబి చీఫ్గా ఎందుకు నియమించారు? ప్రణీత్ రావుకు ప్రమోషన్ ఎందుకు ఇచ్చారు? బీఆర్ఎస్కి అనుకూలంగా స్పెషల్ ఆపరేషన్ టార్గెట్స్ టీం పనిచేసిందా అంటూ క్వశ్చన్ చేసినాడు. సిట్ అధికారులు క్వశ్చన్ చేసినటువంటి సందర్భం చూడొచ్చు. సీఎంఓ నుంచి ఎస్ఓటికి వెళ్ళిన వందల ఫోన్ నెంబర్లు ట్యాప్ లిస్ట్లో ఉన్నాయి. ప్రెస్ మీట్లో విడుదల చేసిన ఎమ్మెల్యేల కొనుగోలు ఆడియోలు ఇలా వచ్చాయి. ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు స్టేట్మెంట్ల ఆధారంగా 4.5 గంటల ఎంక్వైరీ అంటూ కూడా చూసాం. సో మొత్తానికైతే మాజీ సీఎం కేసీఆర్ని సిట్ విచారించినటువంటి క్వశ్చన్లలో ఇవి కొన్ని క్వశ్చన్లు ఉన్నాయట. మరి దీనికి ఎలాంటి సమాధానం ఇచ్చారు ఏంటి అనేది కూడా ముందు చూద్దాం. రైట్. 10 లక్షల కోట్లు ఆవిరి, భారీగా పడిపోయిన షేర్ మార్కెట్లు, ఊహించని విధంగా ఎస్టీటీ పెంపుతో షాక్ అంటూ కూడా మనం చూడొచ్చు. ఇక తెలంగాణ గుండుస్తున్న అంటూ కూడా డిప్యూటీ సీఎం వెల్లడి చేసినటువంటి సందర్భం మనం చూసాం. మనకు మళ్ళీ మొండి చేయి అంటూ కూడా 3 హై స్పీడ్ రైళ్లు తప్ప తెలంగాణకి ఏమీ లేవు అంటూ కూడా బడ్జెట్లో పైసా కేటాయించిన కేంద్రం అంటూ కూడా చూసాం. మొత్తానికైతే బడ్జెట్ పరంగా చూస్తే ప్రతిపక్ష నేతలు అయితే చెప్తా ఉన్నారు, ఉద్యోగాలు లేవు, పెట్టుబడులు పెట్టేటువంటి వ్యక్తులు వెళ్ళిపోయారు, దాంతోపాటు నిరుద్యోగ సమస్య ఎక్కువ ఉన్నా కూడా పట్టించుకోలేదు, రైతులను కూడా పట్టించుకోలేదు, రైతులకు పెట్టుబడి పెట్టేటువంటి అవకాశాలు ఇవ్వలేదు అంటూ కూడా ప్రతిపక్ష నేతలు చెప్పారు. సో మరి దీనికి సంబంధించి మోడీ అయితేనేమో 2047 వికసిత భారత్ అంటూ కూడా బడ్జెట్ ప్రవేశపెట్టారు. వికసిత భారత్కు సంబంధించినటువంటి 2047కు కంప్లీట్గా భారత్ వికసిస్తుంది అంటూ కూడా ఈ బడ్జెట్ సంబంధించి ముందస్తుగా ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అంటూ కూడా మోదీ ప్రశంసలు గుప్పించారు. దాంతోపాటు ఇటు ఏపీకి సంబంధించి పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేష్ కూడా ప్రశంసలు గుప్పించారు. ఒకవైపేమో ఇటు తెలంగాణ విషయానికి వస్తే బట్టి విక్రమార్క అసలు ఏం లేవు, మొండి చేయి చూపించారు, ఏం పెట్టుబడులు కూడా పెట్టలేదంటూ కూడా చెప్పినటువంటి సందర్భం. సో మరి చూద్దాం రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉండబోతుందో. సో ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి ప్రధానాంశాలు, అన్ని పేపర్లో ఉన్నటువంటి ప్రధానాంశాలు. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 6 టీవీ.